Very good afternoon. So last class మనం దేని గురించి డిస్కస్ చేసామా? సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, వాట్ ఈస్ ది ఇన్సూరెన్స్, వాట్ ఈస్ meant by ఇన్సూరెన్స్, and who is the insured and who is the insurer, and what is meant by premium, hmm? Who is the beneficiary, and what is meant by policy, and what is premium. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ we are going to discuss about the next concept is characteristics of insurance. అంటే బీమా యొక్క లక్షణాలు. ఓకేనా? సో ఎంత ఇన్సూరెన్స్ అంటే ఏంటమ్మా? ఎవరైనా చెప్పగలరా? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఏమ్మా? ఏంటమ్మా ఇన్సూరెన్స్ అంటే? మాట్లాడాలి. చెప్పమా. Legal agreement between two parties, sir. Insurance company and insured. వెరీ గుడ్. మెయిన్ థింగ్ ఈస్ ఎందుకు వాళ్ళు అగ్రిమెంట్గా ఫామ్ అవుతున్నారు, ఎందుకు ఒక ఒప్పందంగా ఫామ్ అవుతున్నారు, దేనికోసమ్మా? ఫర్ విచ్ పర్పస్? మెయిన్లీ అక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? ఇట్ మీన్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ the protection from any uncontingencies, any incidents are occurred. So due to there is a chance to arise the risk. So then after to bear the risk. That's why we will take the insurance. సో మనకి ఏదైనా భవిష్యత్తులో ఏదైనా జరిగితే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్, ఏదైనా దురదృష్ట సంఘటనలు కొన్ని జరగడం వల్ల మనకి అక్కడ ఏమవుతుంది, నష్టం అనేది ఇంక ఏర్పడే అవకాశం ఉంది. సో ఆ నష్టాన్ని మనం భర్తీ కోసం ఏం చేస్తున్నాం? ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ది ఇన్సూరెన్స్. నెక్స్ట్ అనదర్ ఏంటి ఇక్కడ? దెర్ ఈస్ ద ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది టూ పార్టీస్ వేర్ బిట్వీన్ ద ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఇక్కడ ఏంటంటే బీమా అనేది ఒక ఒప్పందం. బీమా సంస్థ అదేవిధంగా పాలసీదారుల మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే the main objective of insurance is to protection from any uncontingencies, any unforeseen incidents. ఓకేనా? ఏదైతే దురదృష్ట సంఘటనలు జరుగుతాయో వాటి నుంచి ఎదురయ్యేటువంటి నష్టాన్ని, లాసెస్ని మనం తగ్గించుకోవడం కోసం, లాసెస్ నుంచి మనం రక్షణ పొందడం కోసం బీమా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది మీనింగ్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే the insurance is a contractual agreement so insurance is a contractual agreement between two parties in which one party promise, ఇందులో ఒక పార్టీ ఏం చేస్తాడు? ప్రామిస్ చేస్తాడు. ఏమని? టు ప్రొటెక్ట్ అనదర్ పార్టీ ఫ్రమ్ అన్సర్టనిటీస్ అండ్ లాసెస్. అంటే అతనికి నష్టాల నుంచి కానీ, లేకపోతే ఏదైనా అసాధారణ సంఘటనలు ఏర్పడడం వల్ల, కొన్ని సంఘటనలు ఏర్పడడం వల్ల వాటి నుంచి ఎదురయ్యేటువంటి నష్టాలని రక్షించడం కోసం ప్రామిస్ చేస్తాడు. సో ఎవరు ఇక్కడ ఏ పార్టీ ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రామిస్ చేస్తుంది. ఎస్, ఐ విల్ బి దేర్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ అన్సర్టనిటీస్, ఫ్రమ్ ఎనీ లాసెస్ డ్యూ టు
అండ్ డ్యూ టు కాజెస్, వాట్ ఎవర్ కాజెస్. సో వివిధ కారణాల చేత ఏర్పడేటువంటి నష్టాలు కానీ లేకపోతే ఏదైనా సంఘటన వల్ల కానీ నీకు నష్టం ఏర్పడితే నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పి చెప్తుంది బీమా సంస్థ. ఎవరితో? ఇన్సూర్డ్తో, అంటే పాలసీదారునితో చెప్తుంది. సో దట్ ఈస్ ది థింగ్. నెక్స్ట్, ద ఫస్ట్ పార్టీ ఈజ్ ఇన్సూరెన్స్ ఆర్ ఇన్సూరర్ హూ అగ్రీస్ టు ప్రొటెక్ట్ ది టు ప్రొటెక్ట్ అండ్ కాంపెన్సేట్ ది అదర్ పార్టీ ఫర్ లాసెస్. For losses by it. Another one is insured or insurance policy holder who gets the protection, who gets protection under the insurance policy in return for premium which is required to pay regularly to the insurer. సో చూడండి, మనకి ఎప్పుడైనా కానీ ఏదైతే బీమా సంస్థ వచ్చి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఈజ్ ఇన్షూర్డ్ అంటే పాలసీదారుడు. అంటే మొత్తం ఫస్ట్ పార్టీ వచ్చి ఇక్కడ మొదటి పార్టీ వచ్చి బీమా సంస్థ అవుతుంది, రెండో పార్టీ వచ్చి పాలసీదారుడు అవుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడ ఒప్పుకుంటాడు ఎవరు, బీమా సంస్థ ఒప్పుకుంటుంది ఏమని, నేను నీకు ఏదైనా రక్షణ ఇస్తాను, అట్ ది సేమ్ టైం నీకు ఏదైనా నష్టాల వల్ల నువ్వు ఏదైనా సఫర్ అవుతూ ఉంటే నేను నీకు నష్టపరిహారం చెల్లిస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. ఎవరితో? పాలసీ హోల్డర్తో. సో కాబట్టి అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్సూర్డ్, దట్ ఈస్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ హూ గెట్స్ ప్రొటెక్షన్ అండర్ ది ఇన్సూరెన్స్ పాలసీ. ఎవరు మా చెప్పండి మా. సో ఎవరైతే ఇక్కడ బీమా పాలసీ కింద రక్షణ పొందుతున్నారో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, రెగ్యులర్గా హీ హ్యాస్ టు పే రెగ్యులర్ ప్రీమియమ్స్ టు ది ఇన్సూరర్ కంపెనీ, టు ది ఇన్సూరర్. సో రెగ్యులర్గా అతను ఏం చేస్తాడు, ప్రీమియమ్స్ అనేది రెగ్యులర్గా పే చేస్తాడు. సో ఇన్ సింపుల్ టర్మ్స్, ఇన్సూరెన్స్ ఈజ్ జస్ట్ ద ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది లాసెస్. ద సింపుల్ వన్ వర్డ్ థింగ్ ఈజ్ అబౌట్ ది ఇన్సూరెన్స్. ద ఇన్సూరెన్స్ ఈజ్ ది జస్ట్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది లాసెస్. ఓకేనా? ఏవైతే నష్టాల నుంచి మన రక్షణ పొందడాన్ని బీమా అంటారు. సో దట్ ఈస్ ది థింగ్. So there is some characteristics for సార్ అగిపెట్టింది సార్. ఎవడు రావాడు? కొంచెం మ్యూట్ చేసుకోండి నాన్న. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రతి బీమా సంస్థకి ఓకేనా మనకి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయమ్మా. ఏంటంటే ఫస్ట్ సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కాంట్రాక్ట్. సో ఫస్ట్ వన్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ కాంట్రాక్ట్. సో ఇన్సూరెన్స్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇది ఒక ఏమవుతుంది, ఇది కాంట్రాక్ట్గా ఏర్పడుతుంది, ఒక ఒప్పందంగా ఏర్పడుతుంది. ఎవరి మధ్య? బీమా సంస్థ అదేవిధంగా పాలసీ హోల్డర్ మధ్య ఒక ఒప్పందం అనేది జరుగుతుంది. వేర్ ఇన్ ది పాలసీ హోల్డర్ ఇన్సూర్డ్ మేక్స్ అన్ ఆఫర్. సో వేర్ ఇన్ ది పాలసీ హోల్డర్ మేక్స్ అన్ ఆఫర్ ఆన్ ది ఇన్సూరెన్స్ కంపెనీ దట్ ఈస్ యాక్సెప్ట్స్ హిస్ ఆఫర్. అంటే అతను ప్రతిపాదిస్తున్నాడు ఏమని, ఐ వాంట్ టు టేక్ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రమ్ యువర్ కంపెనీ. అంటే ఫ్రమ్ యువర్ కంపెనీ, మీ సంస్థ నుంచి నేను బీమా కోసం నేను బీమా తీసుకోవాలనుకుంటున్నాను, బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను అని ఆఫర్ చేస్తున్నాడు, అది ప్రతిపాదిస్తున్నారు. ఎవరి దగ్గర? బీమా సంస్థ దగ్గర. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. ద ఇన్సూరెన్స్ కంపెనీ దట్ ఈస్ ఇన్సూరర్ యాక్సెప్ట్స్ ఇస్ ఆఫర్. అంటే అతను ఏదైతే ప్రతిపాదించాడు, వాట్ హీ సెడ్, వాట్ హీ వాంట్, దట్ థింగ్ విల్ బి యాక్సెప్టెడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో అతను ఏదైతే ప్రతిపాదించే వాట్ హీ ఆఫర్డ్, ఏదైతే అతను ప్రతిపాదిస్తున్నాడో దాన్ని అంగీకరిస్తోంది ఎవరు? బీమా సంస్థ. సో ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ మేడ్ ఇన్ రిటర్న్. సో ఎలా ఉంటుంది మా కాంట్రాక్ట్ అనేది? ఇక్కడ ఒప్పందం అనేది, ఒప్పందం ఏ రూపంలో ఉంటుంది?
మా ఎప్పుడు కాంట్రాక్ట్ ఏ రూపంలో ఉంటుందమ్మా? ద కాంట్రాక్ట్ ఇన్ ఓరల్ ఆర్ ఇన్ రిటర్న్. సో కాంట్రాక్ట్ ఏ రూపంలో ఉంటుందంటే నోటీస్ మాట ద్వారా అయినా ఉండొచ్చు, లేకపోతే ఆ, అదేవిధంగా మనకి రిటర్న్ స్టేట్మెంట్గా కూడా ఉండొచ్చు, అంటే రాతపూర్వకంగా ఉండవచ్చు. సో కాబట్టి ఇక్కడ బీమా ఒప్పందం అనేది ఖచ్చితంగా రాతపూర్వకంగానే ఉండాలి. రాతపూర్వకంగా ఉంటేనే మనం ఏమంటారంటే దాన్ని కాంట్రాక్ట్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ అదేవిధంగా కాంట్రాక్ట్ అంటే అర్థమైందమ్మా? ఏమా కాంట్రాక్ట్ అంటే అర్థమైందా? ఎస్ సార్. ఏరా మీకురా ఏరా కాంట్రాక్ట్ అంటే అర్థమైందా మీకు? రే జయప్రకాష్, అర్థమైంది సార్. ఓకే గుడ్. రే సాగర్ అండ్ జయప్రకాష్, జ్యోతిశ్వర్, అర్థమైందరా మీకు? కాంట్రాక్ట్ అంటే ఏం లేదురా, ఇరువురి మధ్య ఒక ఒప్పందం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే మన బీమా పాలసీ అంటే ఇన్సూరెన్స్లో కూడా ఇరువురి పార్టీల మధ్య ఒక ఒప్పందం ఏర్పడుతుంది. ఎవరి మధ్య అంటే పాలసీ హోల్డరు బీమా సంస్థ మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఓకేనా? ఇక జరుగుతుంది. ఆ ఒప్పందం ఏ రూపంలో ఉండాలంటే రిటర్న్ స్టేట్మెంట్లో ఉండాలి, అంటే రిటర్న్ డాక్యుమెంట్లో ఉండాలి. ఒక పత్రం అనేది ఒక పత్ర రూపంలో ఉంటుంది మనకి. దాన్నే పాలసీ డాక్యుమెంట్ అంటాం, దాన్నే కాంట్రాక్ట్ డాక్యుమెంట్ అంటాం, ఒప్పంద పత్రం అంటాం దాన్నే. సో ఇందులో ఏముంటుంది అంటే పాలసీదారుడు ఆఫర్ చేస్తాడు, ప్రతిపాదన చేస్తాడు. ఎవరితో? బీమా సంస్థతో, అంటే ఇన్సూరర్తో ప్రతిపాదన చేస్తాడు. ఏమని? నేను పాలసీ కావాలనుకుంటున్నాను, నాకు భవిష్యత్తులో జరగబోయేటువంటి నష్టాలకి ఆ నష్టం నాకు సంభవించకుండా జరగకుండా ఉండడానికి, దాని నుంచి నేను రక్షణ పొందడానికి నేను ముందస్తుగా బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను, మీరు ఇస్తారా అని అంటాడు. మీరు అంగీకరిస్తారా అంటే అతని ప్రతిపాదనని ఏం చేస్తుంది? బీమా సంస్థ అంగీకరిస్తుంది. ఎస్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ యువర్ అన్సర్టనిటీస్ ఇన్ మే ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి అన్ఫార్చునేట్ దుర్ఘటనల వల్ల ఏర్పడేటువంటి నష్టాన్ని నుంచి నీకు నేను రక్షణ కల్పిస్తాను అని చెప్పి బీమా సంస్థ చెప్తుంది. ఓకేనా? ఇది ఒక కాంట్రాక్ట్ రూపంలో ఉంటుంది మనకి. నెక్స్ట్ కన్సిడరేషన్ అంటే యాక్చువల్గా కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం అంటారు. బట్ ఇక్కడ ఇన్సూరెన్స్ టెర్మినాలజీలో ప్రతిఫలం అంటే ప్రీమియం. సో like other contracts, there must be a lawful consideration in insurance also. ఓకేనా? సో మనకి మిగతా ఒప్పందాల లాగానే ఇక్కడ కూడా ఒక చట్టపరంగా ప్రతిఫలం అనేది బీమా సంస్థలో కూడా ఉంటుంది. ద కన్సిడరేషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రీమియం. సో కన్సిడరేషన్ అనేది ప్రీమియం రూపంలో ఉంటుంది. కన్సిడరేషన్ ఎవరికి కన్సిడరేషన్ అవుతుంది అంటే బీమా సంస్థకి కన్సిడరేషన్ అవుతుంది. విచ్ ది ఇన్సూర్డ్ అగ్రీస్ టు పే టు ది ఇన్సూరర్. ఏదైతే పాలసీదారుడు ఏదైతే నేను ప్రీమియం ఇంత చెల్లిస్తాను అనుకుంటున్నాడు, ఎంతైతే నేను చెల్లిస్తాను అని ఒప్పందం చేసుకున్నాడో అంత మొత్తాన్ని ఎంత మొత్తాన్ని అయితే అతను చెల్లించాలనుకుంటున్నాడో ఆ మొత్తాన్ని బీమా సంస్థకి చెల్లించడం జరుగుతుంది. దీన్నే ప్రీమియం అంటారు. ఓకేనా? ద ప్రీమియం ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్. ఎవరోడు మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రము సివియర్గా ఉంటుంది. ఓకేనా? అది పద్ధతి కాదు. సో కాబట్టి చెప్పేది నేర్చుకోండి. సార్ బై మెసేజ్ వచ్చింది సార్. ఓకే. సో కన్సిడరేషన్ ఎప్పుడు
ప్రతిఫలం కన్సిడరేషన్ ఎప్పుడు ప్రీమియం రూపంలో బీమా సంస్థకి చెల్లించాలి. ఎవరు చెల్లిస్తాడు అంటే ప్రీమియం ఎవరు చెల్లిస్తాడు మా ప్రీమియం ఎవరు చెల్లిస్తాడు? ఆ? ప్రీమియము ఎవరికి చెల్లిస్తారు? జ్యోతిశ్వర్, సాగర్, భరత్ అండ్ గుణశేఖర్, ప్రీమియము ఎవరికి చెల్లిస్తారు? The premium is paid by policy holder to the insurance company regularly. సో క్రమంగా ఆ ప్రీమియం మొత్తాన్ని పాలసీదారుడు బీమా సంస్థకి తరచూ చెల్లిస్తూ ఉంటాడు. ఓకేనా? విచ్ ది ఇన్సూర్డ్ అగ్రీస్ టు పే. సో విచ్ ప్రీమియం ద ఇన్సూర్డ్ అగ్రీస్ టు పే టు ది ఇన్సూరర్ రెగ్యులర్లీ, ప్రాంప్ట్లీ. సో సకాలంలో అతను ఏదైతే నేను ప్రీమియం చెల్లిస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నాడో ఆ మొత్తాన్ని బీమా సంస్థకి చెల్లించాలి. నెక్స్ట్, కోఆపరేటివ్ డివైస్. సో కోఆపరేటివ్ డివైస్ అంటే మనకి ఒక సంక్షేమం పైన, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, సంక్షేమం పైన అనేటువంటి ఒక నినాదంతో మనకి ఇది వర్క్ చేస్తుంది మా ఇన్సూరెన్స్ సంస్థ, బీమా సంస్థ. ఇప్పుడు ఒక కోఆపరేటివ్ అంటే ఒక సహకారమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. చూడండి, ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్ ఈజ్ ది బేసిస్ ఫర్ కోఆపరేషన్. అంటే సహకారం అందించడానికి ఇక్కడ ఒక నినాదం ఉంది. ఏంటి అంటే ఆల్ ఫర్ వన్. సో ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కడు అన్నట్టు మనకి ఇక్కడ బీమా సంస్థ యొక్క నినాదం. ఓకేనా? వాళ్ళొక వెల్ఫేర్, అది వాళ్ళొక మెయిన్ మోటో అది. ఎందుకంటే ఒకరి కోసం ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్, అందరి కోసం ఒకళ్ళు కోసం అందరి కోసం ఒకళ్ళు అన్నట్టు ఇక్కడ మనకి వర్క్ అవుతుంది. సో ద ఇన్సూరెన్స్ ఈజ్ ఎ సిస్టమ్ వేర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్స్పోజ్డ్ టు ఏ సిమిలర్ రిస్క్. సో కాబట్టి ఇందులో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే బీమా ఈజ్ ఏ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ సిస్టమ్. సో ఇది ఒక పద్ధతి. దీంట్లో దెర్ ఈజ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ దేర్. సో బికాజ్ ఎక్స్పోజ్డ్ టు ది సిమిలర్ రిస్క్. సో అదేమవుతుంది, రిస్క్ అనేది ఉద్భవిస్తూ ఉంది. సో ఆర్ కవర్డ్, ద రిస్క్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ అమాంగ్ ది లార్జ్ ఇన్సూరబుల్ పబ్లిక్. సో ఇక్కడ రిస్క్ అనేది ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతూ ఉంది, రిస్క్ అనేది విస్తరిస్తూ ఉంది. ఎవరి మధ్య? ఎవరైతే ఈ బీమా సంస్థలో ఉన్నారో పాలసీదారులు, వాళ్ళ మధ్య ఏమవుతుంది అంటే వాళ్ళ మొత్తానికి రిస్క్ అనేది విస్తరిస్తూ ఉంది. సో కాబట్టి therefore ఇన్సూరెన్స్ ఈజ్ ఎ సోషల్ ఆర్ కోఆపరేటివ్ మెథడ్. సో ఇది ఒక సహకారమైనటువంటి ఒక పద్ధతి ధోరణిలో, అదేవిధంగా సమాజపరంగా అంటే సొసైటల్గా, ఓకేనా, సామ్యవాద ప్రజాస్వామ్య పద్ధతిలో, అదేవిధంగా డెమోక్రటిక్గా ఒక సహకారం అందించేటువంటి పద్ధతిలో మనకి ఈ యొక్క బీమా సంస్థలు అనేటివి వర్క్ చేస్తూ ఉంటాయి. సో వేర్ ఇన్ లాసెస్ ఆఫ్ వన్ ఆర్ బోర్న్ బై ది సొసైటీ. సో చూడండి, నష్టాలు వస్తే, ఒకరికి నష్టం వస్తుందంటే ఎవరు భరిస్తారు? సొసైటీ భరిస్తుంది. చూడండి, అది ఇక్కడ కాన్సెప్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఒకరికి ఎవరైతే నష్టంలో ఉంటారో ఆ నష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు భరిస్తారు అంటే సొసైటీ భరిస్తుంది, సమాజం భరిస్తుంది. అట్లాగనే ఎవరైనా ఇక్కడ దోస్ హూ ఆర్ ఇన్ రిస్క్, ద పీపుల్ హూ ఆర్ ఇన్ రిస్క్, అల్టిమేట్లీ ద ఇన్సూరెన్స్ కంపెనీ విల్ ప్రొటెక్ట్ దెమ్. సో ఎవరైతే రిస్క్లో ఉన్నారో వాళ్ళని బీమా సంస్థ ఏం చేస్తుంది? రక్షణ కల్పిస్తుంది. సో ఇది కాన్ఫిడెన్స్, ఇది దీని యొక్క కాన్సెప్ట్. ఇక్కడ సొసైటీలో ఎవడైతే వాడు నష్టంలో ఉన్నాడో ఆ నష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని సమాజం అనేది ఎలా ఆదుకుంటుందో, ఇక్కడ నష్టాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి బీమా సంస్థ అలా ఆదుకుంటుంది. సో అది మెయిన్ కోఆపరేటివ్ డివైస్. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ రిస్క్స్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ రిస్క్. సో ఇది ఏ రూపంలో ఆ రక్షణను కల్పిస్తుంది?
సో ఆర్థికంగా ఏర్పడేటువంటి రిస్క్ ఏదైతే ఆర్థికంగా నష్టం ఏర్పడుతుందో, అలాంటి నష్టం ఏర్పడేటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే నష్టం జరుగుతుందో అలాంటి వాటికి ఒక రక్షణ అనేది ఇవ్వగలుగుతుంది. కానీ మిగతాటి వాటికి ఏదైనా ఫ్యామిలీ పరంగా రిస్క్ అయితే కానీ, ఇంకోటి పరంగా అయితే రిస్క్ అయితే కానీ అది ఇవ్వదు. ఆ రిస్క్ ఎలా ఉండాలి? ఫినాన్షియల్ రిస్క్గా ఉండాలి. So an insurer is protected from financial risks which can be measured in terms of money. సో చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ అనే బీమా సంస్థ దేని నుంచి రక్షణ కల్పిస్తుంది అంటే ఆర్థికంగా ఏర్పడేటువంటి నష్టాల నుంచి నీకు రక్షణ కల్పిస్తుంది. సో ఏది అది కూడా ఎలా ఉండాలి? విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో అది కూడా ద్రవ్య రూపంలో ఉండాలి, అది కూడా డబ్బు రూపంలో ఉంటేనే ఆ రిస్క్ అనేది కూడా మనం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనుకోండి, బిజినెస్ ఈజ్ ఎ మనీ టర్మ్, అది కూడా డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ లాస్ అరౌండ్ 1 lakh అనుకున్నాం. సో ఒక వీ లాస్ 1 lakh. సో డ్యూ టు కొలాప్స్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ పడిపోయింది, వ్యాపారం పడిపోయింది, అంటే సేల్స్ లేవు, ఏం లేవు. ఫలితంగా మనకు నష్టం, లాస్ వచ్చింది. లాస్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? లాస్ అంటే అది డ్యూ టు అన్సర్టనిటీ ఇన్సిడెంట్స్, అంటే ఏదైనా ఫైర్ వల్లనో లేకపోతే ఇంకోటి వల్లనో ఏదైనా జరిగితే అప్పుడు మన నష్టం అనేది భర్తీ చేసుకోవచ్చు. సో అలాంటి అది ఎలా ఉండాలంటే మానిటరీ టర్మ్స్లో ఉండాలి, ద్రవ్య రూపంలో ఉండాలి. మా ఎగ్జిట్ అవుతున్నారు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి 4 members ఎగ్జిట్ అయ్యారు, 4-5 members ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయితే మాత్రం నేను ఒప్పుకోను. అటెండెన్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాను నేను. ఎవరైతే ఎగ్జిట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అని డిస్ప్లే చేస్తున్నాను. మీ క్లాసెస్ పైన చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. మధ్యలో అదేంటి, అది దిట్స్ నాట్ ఎ గుడ్ మేనర్, పద్ధతి కాదు అది. ఉండాలి క్లాస్లో వస్తాయి. సో చూడండి, సో ఆర్థికంగా ఏదైతే మనకు నష్టం జరుగుతుందో అది ఆ నష్టాన్ని బీమా సంస్థ అనేది బీమా సంస్థ అనేది మనకి రక్షణ అనేది కల్పిస్తుంది. సో దట్ ఈస్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ రిస్క్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ రిస్క్ షేరింగ్ అండ్ రిస్క్ ట్రాన్స్ఫర్. రిస్క్ షేరింగ్ అంటే రిస్క్ని పంచడం, రిస్క్ని బదిలీ చేయడం. సో చూడండి, టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఈజ్ ఎ సోషల్ డివైస్ ఫర్ డివిజన్ ఆఫ్ ఫినాన్షియల్ లాసెస్ విచ్ మే ఫాల్ ఆన్ అండ్ ఇండివిజువల్. సో ఎవరైతే వ్యక్తి కానీ అతని కుటుంబం కానీ ఆర్థికంగా నష్టాల్లో ఎప్పుడైనా కూరకపోతే, అంటే ఏదైనా అనుకోని సంఘటనల వల్ల ఏదైనా ఆర్థికంగా ఆ వ్యక్తి కానీ నష్టాలు కూరకపోయినా, అతని ఫ్యామిలీ ఏదైనా కుటుంబం ఏదైనా నష్టాలు కూరకపోయినా ఖచ్చితంగా వాటి నుంచి రిస్క్ అనేది ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ some unforeseen events which when insured, the loss arising out of the events are shared by all the insured in the form of premium. So therefore the risk is transferred from the one individual to a group. చూడండి, ఇక్కడ రిస్క్ అనేది షేర్ అవుతా ఉంది, రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సైమల్టేనియస్లీ ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి రిస్క్ అనేది వచ్చింది, ఆర్థికంగా అతను దెబ్బతిన్నాడు, ఒక యాక్సిడెంట్ అయింది, సమ్ అయింది, అతను రిస్క్లో పడ్డాడు, అతను రిస్క్లో ఉన్నాడు. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ దేర్, హిస్ ఫ్యామిలీ ఆన్ రిస్క్. సో అతని ఫ్యామిలీ కూడా రిస్క్లో ఉంది. సో ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఆ రిస్క్ అనేది షేర్ చేస్తున్నారు. చూడండి, ద ఈవెంట్స్ వెన్ ఇన్షూర్ ద లాసింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది ఈవెంట్స్. సో ఏవైతే కొన్ని సంఘటన వల్ల ఏదైనా నష్టం ఏర్పడితే దాన్ని ఎవరికి షేర్ చేస్తున్నారు? ఈవెంట్స్ ఆర్ షేర్డ్ బై ఆల్, అందరి చేత అది పంచడం జరుగుతుంది. సో బై ఆల్ ది ఇన్షూర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రీమియం, అంటే ప్రీమియం రూపంలో. సో దెర్ఫోర్ ద రిస్క్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు ఏ గ్రూప్. అంటే ఒక వ్యక్తి నుంచి ఒక గ్రూప్కి రిస్క్ అనేది బదిలీ అవుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క సంస్థకి మనకి అంటే ఫ్యూచర్ పరంగా కానీ, లేదంటే లైఫ్ పరంగా కానీ మనకి రిస్క్ అనేది ఏర్పడకుండా ఉండడానికి కొంత ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా మనం చెప్పేది? ఏమా నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది ఓకే సార్.
నెక్స్ట్ బేస్డ్ అపాన్ సర్టన్ ప్రిన్సిపల్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో దేని ఆధారంగా ఇది పనిచేస్తుంది అంటే బేస్డ్ అపాన్ సర్టన్ ప్రిన్సిపల్స్, అంటే కొన్ని సూత్రాల ఆధారంగా, కొన్ని సూత్రాల పైన ఈ యొక్క బీమా సంస్థ అనేది వర్క్ చేస్తుంది, పనిచేస్తుంది. చూడండి, ఇన్సూరెన్స్ ఈజ్ ఏ బేస్డ్ అపాన్ సర్టన్ ప్రిన్సిపల్స్ లైక్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, ఇండెమినిటీ, సబ్రోగేషన్, కాజ్ ప్రాక్సిమా అండ్ కాంట్రిబ్యూషన్ ఎక్సెట్రా. సో చూడండి, ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ మనకి ప్రిన్సిపల్స్, ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే లైక్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. సో కాబట్టి ఇక చూడండి, మనకి ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ పైన, అంటే కొన్ని సూత్రాల పైన మనకి ఈ బీమా సంస్థ అనేది వర్క్ చేస్తుంది. చూడండి, ద ఇన్సూరెన్స్ ఈజ్ బేస్డ్ అపాన్ సర్టన్ ప్రిన్సిపల్స్ లైక్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, అంటే ఆ, బీమా, ఎవరైతే బీమా తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి ఇది ఒక ప్రిన్సిపల్. అదేవిధంగా అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, సో ఒక విశ్వాసం పైన, ఒక మంచి నమ్మకం పైన, ఒక మంచి విశ్వసనీయత పైన మనకి ఇది పనిచేస్తుంది, ఇది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక హామీదారుగా ఉంటుంది. ఓకేనా, సో బీమా సంస్థ ఒక హామీదారుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా కూడా మనకి ఆ, ఏదైనా ఒక కారణం చేత ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగితే వాటి నుంచి రక్షణ ఇవ్వడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి కూడా ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది, కోఆపరేటివ్ డివైజెస్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్సో కాంట్రిబ్యూషన్ ఎక్సెట్రా. సో కాంట్రిబ్యూషన్ అంటే మనం ఏదైతే హూ పెయిడ్ ది సమ్ అమౌంట్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులర్లీ, ఎవరైతే బీమా సంస్థకు చెల్లిస్తున్నాడో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, కాంట్రిబ్యూషన్ని ప్రీమియం అని చెప్పంటున్నాం. ఓకేనా, సో అదేవిధంగా నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఇంకోటి వస్తుంది, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, ఇన్సూరబుల్ అమౌంట్స్, అంటే టోటల్గా అది ఎవరైతే నష్టపోయారో ఆ వ్యక్తికి మొత్తం చివరిగా ఏదైతే చెల్లిస్తారో దాన్ని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఇది కొన్ని ప్రిన్సిపల్స్ పైన వర్క్ చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులేటెడ్ బై ది లా. ఓకేనా, చట్టం ప్రకారం మనకి ఇది నడుస్తుంది. కానీ దేని, ఈ యొక్క బీమా సంస్థని ఎవరు నియంత్రిస్తారు అంటే, ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే లానే, అంటే చట్టమే మనకి ఇక్కడ నియంత్రణ చేస్తుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది స్టాచ్యుటరీ లాస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్, అంటే దేశం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ ఈ బీమా సంస్థకి ఒక స్టాచ్యుటరీ లాస్ అనేది ఉంటుంది, అంటే ఒక తప్పనిసరి చట్టం అనేది చేయడం జరిగింది. దాని యొక్క ఆధీనంలోనే అండర్ ది లాలోనే ఇది కూడా సమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ వర్కింగ్ అండర్ ది స్పెసిఫైడ్ లా. సో ఒక స్టాచ్యుటరీ లాలో మనకి ఇది వర్క్ చేస్తుంది. సో ఇన్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ 1956. సో మనకి ఈ యొక్క జీవిత బీమాని, అదేవిధంగా సాధారణ బీమాని ఎవరు నియంత్రిస్తారు అంటే ఎల్ఐసి యాక్ట్ 1956. సో జీవిత బీమా చట్టం 1956 ప్రకారం నియంత్రిస్తుంది. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజ్డ్ యాక్ట్ 1972. సో మనకి సాధారణ బీమా వ్యాపారం అనేది 1972లో మనకి ఈ చట్టాన్ని జాతీయం చేశారు. ఆ జాతీయం చేస్తూ దానికి ఏం చేశారంటే చట్టం తీసుకొచ్చారు 1972, అండ్ ఐఆర్డిఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్సెట్రా. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నాను, ఐఆర్డిఏఐ. సో విచ్ ఈస్ ఏ regulatory body to control and to monitor and to regulated in the ఇన్సూరెన్స్ కంపెనీస్. సో బీమా సంస్థల్ని వాటిని నియంత్రించడంలోనూ నిఘా పెట్టడంలోనూ మనకి ఐఆర్డిఏ అనేది చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ రిస్క్. సో బిఫోర్ ఇన్సూరింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్, the risk is evaluated in order to determine the amount of premium so to be charged on the insured. So several methods are being adopted to evaluate the
risk involved in the subject matter. If there is an acceptation, if there is an expectation of heavy loss, higher premiums will be charged. Hence, the probability of occurrence of loss is calculated at the time of insurance. So, చూడండి, ఇక్కడ వాల్యూ ఆఫ్ రిస్క్ అనేది ముందుగానే మనం ఏం చేస్తాము, ముందుగానే నిర్ణయించుకుంటాం. సో ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ది అమౌంట్ ఆఫ్ ప్రీమియం టు బి చార్జ్డ్ ఆన్ ది ఇన్సూర్డ్. అంటే ఇప్పుడు సెవరల్, ఇప్పుడు మనం ఏదైనా ఒక 10 lakhs లేకుంటే 50 lakhs 1 crore మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా ద ఇన్సూరెన్స్ కంపెనీ మే చార్జ్డ్ చార్జ్డ్ ఆన్ ఇన్సూర్డ్ హయ్యర్ ప్రీమియమ్స్. సో హయ్యర్ ప్రీమియం, ఎక్కువ ప్రీమియమ్స్ అంటే ఎక్కువ రిస్క్ కవర్ అవుతుంటే, ఎక్కువ రిస్క్ కవర్ అవుతుంటే ఎక్కువ ప్రీమియమ్స్ అనేది మనం చెల్లించాలి. సో తక్కువ రిస్క్ కవర్ అవుతుంది అంటే తక్కువ రిస్క్కి మనం కవర్ చేయాలంటే తక్కువ ప్రీమియమ్స్ పడుతుంది. సో అది that thing will be decided by the insurance company. So hence the probability of occurrences of loss is calculated at the time of insurance. సో ఖచ్చితంగా ఇది ఎంత ఏమి అనేది, ఈ యొక్క లాస్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే, బీమా ఏదైనా మనకి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, నష్టం ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ నష్టం జరగకుండా ఎవరు క్యాలిక్యులేట్ చేయరు కదా. సో నష్టం జరిగినాకే అతనికి ఎంత నష్టం జరిగింది, ఇండివిజువల్గా ఎంత, ప్రైవేట్ పరంగా ఎంత నష్టం జరిగింది, ప్రాపర్టీ పరంగా ఎంత నష్టం జరిగింది అని అంచనా వేసి దాన్ని ఎస్టిమేట్ చేసి అప్పుడు అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది బీమా సంస్థ వచ్చి బీమా పాలసీదారుడికి. సో అది కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రీమియం పైన డిపెండ్ అయి ఉంటుంది, మనం తీసుకున్నటువంటి పాలసీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ అట్ కంటింజెన్సీ. Payment at contingency. An insurer is liable to pay compensation to the insureds only when certain contingencies arise. సో ఇక్కడ బీమా సంస్థ వచ్చి ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక సంఘటన ఏర్పడిందో ఆ సంఘటన వల్ల ఆ పాలసీదారుడు ఎప్పుడైతే నష్టం పొందితే ఆ నష్టాన్ని నుంచి రక్షణ కల్పించడం కోసం బీమా సంస్థ ఏం చేస్తుందంటే డెఫినెట్గా ఆ టైంలో అతనికి బీమా మొత్తం అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ కంటింజెన్సీస్ ఏమొస్తాయి, డెత్, ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్ విల్ సర్టైన్లీ అక్కర్. అంటే ఏదైనా పాలసీ టర్మ్ అయిపోయినప్పుడు కానీ, ఏదైనా డెత్ జరిగినప్పుడు కానీ, ఓకేనా. ఇన్ సచ్ కేసెస్ ద లైఫ్ ఇన్సూరర్ హ్యాస్ టు పే అజ్యూర్డ్ సమ్. సో కాబట్టి ఏదైనా మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఖచ్చితంగా అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఇన్ అదర్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ద కంటింజెన్సీ, ఏ ఫైర్ యాక్సిడెంట్, so in other insurance contracts the contingency, a fire accident or the marine perils may or may not occur. So if the contingency occurs, payment is made. Otherwise no payment need to be made to the policy holders. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే సంఘటనలు జరుగుతాయో ఆ సంఘటనలు జరిగినప్పుడు తద్వారా మనకి జరిగేటువంటి నష్టానికి మాత్రమే చెల్లింపు అనేది చేస్తారు, కానీ నష్టం జరగకపోతే ఏం లేదు. చూడండి, if the contingency occurs, ఒకవేళ if the unfortunate thing occurs, definitely the payment made by the insurance company to the insurer. So otherwise may not. సో ఒకవేళ జరగలేదు అంటే నో పేమెంట్ ఈజ్ మేడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో పేమెంట్ అనేది జరగదు, ఓకేనా. పాలసీ హోల్డర్ కూడా చెల్లించడం జరగదు. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. సో ఇది బీమా అనేది జూదం అయితే కాదు. గ్యాంబ్లింగ్ అంటే జూదం అంటారు, బీమా అనేది జూదం కాదు. సో అండ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ గ్యాంబ్లింగ్. సో ఈ యొక్క బీమా సంస్థ ఒక ఒప్పందాన్ని మనం ఒక జూదంగా భావించడానికి వీలు లేదు. సో యాజ్ ది పర్సన్ ఇన్సూర్డ్ ఈజ్ అజ్యూర్డ్ ఆఫ్ హిస్ లాస్, indemnified only on the happening of such uncertain event as stipulated in the contract of insurance. So whereas the game of gambling may they either result into profit or loss. చూడండి, ఒకవేళ ఏదైనా గేమ్ జరిగింది అనుకోండి,
ఇక్కడ గ్యాంబ్లింగ్లో మనకి జూదంలో ఏదైనా గేమ్ ఆట జరిగితే ఆటలో మనకి లాభం రావచ్చు, నష్టం రావచ్చు. అదేవిధంగా బీమా సంస్థలు కూడా అంతే. నష్టం జరిగితే డెఫినెట్గా కాంపెన్సేషన్ ఒక హామీదారుగా ఉంటుంది. అదేవిధంగా నష్టపరిహారం అనేది చెల్లిస్తారు. ఒకవేళ లేదు అంటే లేదు. సో ఎప్పుడు కానీ వీ కెనాట్ బీ ట్రీటెడ్ యాజ్ ది ఇన్సూరెన్స్ యాజ్ గ్యాంబ్లింగ్. సో మనం ఇక్కడ బీమాని ఒక జూదం లాగా చూడకూడదు, ట్రీట్ చేయకూడదు. సో దట్ ఈస్ ది థింగ్. ఓకేనా? బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ కోఆపరేటివ్ డివైస్ ఆఫ్ ది సొసైటీ. సో సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో బీమా సంస్థ అనేది ఏర్పడింది, కానీ జూదం లాగా కాదు. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎ చారిటీ. సో ఇది ఒక సేవా సంస్థ అయితే కాదు. సో ఇట్స్ నాట్ ఎ చారిటీ. ద ప్రీమియం కలెక్టెడ్ ఫ్రమ్ ది పాలసీ హోల్డర్స్ అండర్ ది ఇన్సూరెన్స్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్ రిస్క్ సో కవర్డ్. చూడండి, మనం ఎప్పుడు ఎందుకంటే ఆ పాలసీదారు నుంచి ప్రీమియం అనేది కలెక్ట్ చేస్తున్నాము, వసూలు చేస్తున్నాము బీమా కింద, కానీ ఏం కవర్ అవుతుంది? రిస్క్ మాత్రమే కవర్ అవుతుంది. దానివల్ల ఏర్పడేటువంటి నష్టానికి మాత్రమే అది భర్తీ చేయగలుగుతుంది, కానీ కవర్ చేయగలుగుతుంది. మిగతా అయితే కాదు. సో హ్యాన్స్ ఇట్ కెనాట్ బి టేకెన్ యాజ్ చారిటీ. సో ఇది మనం ఒక చారిటీగా తీసుకోవడానికి అవకాశం లేదు. సో charity lacks the elements of contract of indemnity and compensation of loss to the person whosoever makes it. సో ఎవరైనా ఒకవేళ అక్కడ చారిటీ లేదనుకోండి, కాంట్రాక్ట్లు ఏమంటే ఎవరికైనా ఆ, నష్టం అనేది జరిగింది అంటే డెఫినెట్గా దానికి ఒక హామీదారుగా ఉంటుంది. అదేవిధంగా నష్టపరిహారం చెల్లించడానికి కూడా మనకి బీమా సంస్థ అనేది ముందుంటుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. సో మనం ఏం చేస్తున్నాము, బీమాలో కూడా ఒక పెట్టుబడిగా కూడా మనం ఉపయోగిస్తున్నాము. సో ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి చూడండి. సిన్స్ ఇన్సూరర్స్ liable to pay compensation to the insured arise on the happening of an arising on the happening of certain uncertain events. So the insurers do not have to keep the collected premium with them. So చూడండి, ఇక్కడ ఏంటంటే బీమా సంస్థ ఖచ్చితంగా పాలసీదారునికి ఏదైనా అనుకోని సంఘటనలు ఏర్పడితే ఖచ్చితంగా అతనికి చెల్లించాల్సి ఉంటుంది మొత్తాన్ని. అతనికి లైబుల్ అంటే రుణ బాధ్యత ఉంటుంది అతనికి, బీమా సంస్థకి. సో కాబట్టి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ద ఇన్సూరర్స్ డు నాట్ హ్యావ్ కీప్ ది కలెక్టెడ్ ప్రీమియం విత్ దెమ్. సో వాళ్ళు పాలసీదారు నుంచి సేకరించినటువంటి ప్రీమియంని వాళ్ళ దగ్గర పెట్టేసుకోడు. వాళ్ళు ఏం చేస్తారు? దే ఇన్వెస్ట్ ది ప్రీమియం రిసీవ్డ్. సో దే ఇన్వెస్ట్ ది ప్రీమియం రిసీవ్డ్ ఇన్ ది సెలక్షన్ సెక్యూరిటీస్ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఆన్ దెమ్. సో వాటిని ఏం చేస్తారు? వేరే రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు, సెక్యూరిటీస్ రూపంలో, ఇంకో రూపంలో అక్కడ ఇన్వెస్ట్ చేసి దానిపైన వచ్చేటువంటి వడ్డీ కానీ దానిపైన వచ్చేటువంటి లాభాలను కానీ సంపాదించడం అనేది జరుగుతుంది. సో ద ఇన్సూరర్స్ హ్యావ్ టు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ద ఇన్సూరెన్స్ ప్రీమియం and the investment income, that is the interest and dividend which covers over time. సో చూడండి, సో ఖచ్చితంగా బీమా సంస్థలకి రెండు రకాల ఆదాయ వనరులు అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రీమియంని ఏం చేస్తారు, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. ఒకటి వచ్చి ప్రీమియము, ఇంకోటి వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. అంటే ఒకటి ప్రీమియం రూపంలో వస్తుంది, వచ్చినటువంటి ప్రీమియం అని ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ రూపంలో పెట్టి ఆదాయాన్ని ఆర్జిస్తారు. సో దానిపైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కానీ, వడ్డీ కానీ, అదేవిధంగా డివిడెండ్ కానీ ఏదైతే వస్తే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్స్ రిగార్డింగ్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఖచ్చితంగా ఈ లక్షణాలు అనేది ఉంటేనే బీమా సంస్థ ఒక మంచి పేరు అనేది సంపాదించుకోగలుగుతుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఏమ్మా లేదు సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమ్మా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నో డౌట్స్.
ఏమ్మా మిగతా వాళ్ళకి ఏం డౌట్స్ లేవా ఏమ్మా మిగతా వాళ్ళకి ఏం డౌట్స్ లేవా సార్ అయిపోయిందా సార్ క్లాసా?